మా తాత మహానుభావుడు. ఆయన సంపాదించిన దాంట్లో కొంచెం స్టాక్స్‌లో పెట్టుంటే, ఈ పాటికి నేను కోటీశ్వరుడిని అయిపోయేవాడిని. అదేంటి ఆయన ఎప్పుడో కొంచెం డబ్బులు పెట్టుంటే, ఇప్పుడు నేను కోటీశ్వరుడవ్వడం ఏంటి? మీకు డౌట్ ఉందా? దాన్నే ఇన్వెస్టింగ్ అంటారు. ఇన్వెస్టింగ్ అంటే నాట్ జస్ట్ స్టాక్ మార్కెట్. చాలా వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్. కానీ ప్రస్తుతానికి మనం స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్నాం కాబట్టి, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చాలా వాటిల్లో చేయొచ్చు. ఇండెక్సెస్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ అండ్ మనం 2 రకాలుగా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఒకటి లంసమ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 10,00,000 ఉన్నాయంటే, దాన్ని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ఒక స్టాక్‌లోనో, ఇండెక్స్‌లోనో, మ్యూచువల్ ఫండ్‌లోనో పెట్టడం. సెకండ్ టైప్ వచ్చి ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల కొంత అమౌంట్ మీ అకౌంట్‌లో నుంచి ఆ మ్యూచువల్ ఫండ్‌లోకి వెళ్తది. ఇలా ప్రతి ఇయర్ అమౌంట్ పెరుగుతూ ఉంటది. అట్ ద ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ పీరియడ్ నీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కార్పస్ వస్తది. మీరు ఎస్ఐపి చేస్తూ మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత అయిందో తెలుసుకోవాలనుకుంటే కింద ఎస్ఐపి అని టైప్ చేయండి. నేను మీకు క్యాలిక్యులేటర్ పంపిస్తాను.